అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు సాటర్డే, వీక్ ఆఫ్ కదా. సో వీక్ ఆఫ్ కాబట్టి ఆఫ్టర్నూన్నే వచ్చేసాం అనమాట. యాక్చువల్లీ మార్నింగ్ కొంచెం లేట్గా వెళ్ళాం, అంటే హోలీ వైబ్స్ అయితే ఇంకా మాకు అలాగే ఉన్నాయి. సో అందుకే ఇంకా ఫ్రైడే హోలీ అయిపోయిన తర్వాత సాటర్డే రోజు ఏసీ రిపేర్ అయితే చేపిస్తున్నాం. బికాజ్ అంటే మనం చేసేదానికంటే వాళ్ళు వచ్చి చేసేది వేరు కదా. సో ఎవరు చేసే పని వాళ్ళు చేస్తేనే బెస్ట్. సో మేము లాస్ట్ సండే అది క్లీన్ చేయించాం, బట్ అదేంటంటే డీప్ క్లీనింగ్ అయితే చేయలేకపోయాం అనమాట. సో ఎవరు చేసే పని వాళ్ళు చేస్తే బెస్ట్ కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళనే వచ్చున్నారనమాట. సో వేరే వాళ్ళకి చేయడానికి వచ్చారు. మళ్ళీ సపరేట్గా మన కోసం రావాలంటే కొంచెం ఛార్జ్ ఎక్కువ చేస్తారు. సో 2-3 హౌజెస్కి ఒకటి అట్లా చేస్తున్నారనుకోండి, మనకి కూడా కొంచెం కన్స్ట్రక్షన్ అంటే ఏం కాదు. సో మళ్ళీ మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. సో వాళ్ళు వచ్చి చేస్తున్నారు. అండ్ వాటర్తో ఆఫ్టర్నూన్ చాలా ఎండగా ఉంది. సో ఆఫ్టర్నూన్ వచ్చి ఇంకా నేను లంచ్ కూడా చేయలేదన్నమాట. యాక్చువల్లీ 2 o'clock అవుతుంది. సో ఆ ఎండకి వచ్చి ఇక్కడ క్లీనింగ్ అంటే ఇంట్లో అవి క్లీన్ చేపిస్తున్నారు కదా. సో మనం ఖచ్చితంగా ఉండాలి. వాటర్ సర్వీసింగ్ అవన్నీ చేయించిన తర్వాత లాస్ట్ వీక్ మేము చేస్తున్నాం పై డస్టింగ్ అవి చేసేసరికి అంటే కూలింగ్ సరిగ్గా రావట్లేదు అనమాట. మనం చేసే క్లీనింగ్ వేరు, వాళ్ళు చేసే క్లీనింగ్ వేరు. సో అందుకే అండ్ హాల్లోంచి తీసి బెడ్రూమ్లో ఏమన్నా పెట్టిద్దాము అంటే మళ్ళీ దాన్ని డబల్ పని అవుతుంది అనమాట. ఇంకా అందుకే ప్రస్తుతానికి ఇక్కడ ఉండనిలే అని చెప్పేసి, హాల్లో ఎక్కువ స్పేస్ కాబట్టి సో ఎక్కువ కూలింగ్ కావడానికి టైం పడుతుంది. సో అది వ్యాక్యూమ్తో క్లీన్ చేశారనమాట. లోపల డీప్గా వ్యాక్యూమ్ క్లీనర్ ఉంటుంది కదా, సో దాంతో క్లీన్ చేశారు. డస్ట్ మొత్తం తీసేశారనమాట. సో అది ఇంకా ఇప్పుడు ఇవంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాకు అస్సలు టాస్క్ అనమాట. సో ఆఫ్టర్నూన్ టైం అందరు ఒక నాప్ తీసుకునే టైం కాబట్టి సో అందుకే ఇంకా నేను కూడా ఎక్కువ డిస్టర్బెన్స్ అవుతుంది. సో అందరికీ ఎందుకంటే అందరూ ఆఫ్టర్నూన్ మార్నింగ్ కొంచెం స్కూల్స్ అని కాలేజెస్ ఆఫీసు మార్నింగ్ అర్లీగా లేచింటారు. వాళ్ళకి తీసుకునే నాప్ టైము ఆఫ్టర్నూనే కదా. సో అందుకు ఇంకా హడావుడిగా ఇంట్లో పనంతా డస్ట్ అంతా పడిపోయిన తర్వాత ఇంట్లో పనంతా కంప్లీట్ చేసుకొని అండ్ ఈవినింగ్ అయితే సో ఇట్లా ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. అండ్ ఈవినింగ్ కొంచెం ఇంట్లో సాంబ్రాణి అట్లా వేస్తామని చెప్పేసి, అంటే ఆఫ్టర్ పిఎంఎస్ తర్వాత మనం ఖచ్చితంగా ఇంట్లో ధూపం అనేది ఖచ్చితంగా వేస్తాను నేనైతే. సో అందుకే లాస్ట్ ఫ్రైడే కూడా నేను ఎంత పెద్దగా పూజ అయితే కంప్లీట్ చేయలేదు. సో ఇది నాకు ఈవినింగ్ టైం ఇట్లా వినుకుంటూ పని చేసుకుంటూ ఉంటే ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇల్లంతా ధూపంతో మొత్తం పొగ నిండుకపోయింది కదా. సో ఈవినింగ్ టైము సాంబ్రాణి వేసి ఇంట్లో కొంచెం ప్లెజెంట్గా అనిపిస్తుంది అని చెప్పేసి నాకు చాలా ఇష్టం అనమాట. ఈవెన్ సాంబ్రాణి వేయకపోయినా ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా, సో అవి అయినా సరే వేసేస్తా పచ్చికర్పూరం వేసి. అండ్ మనం సాంబ్రాణి వేసేటప్పుడు ఈవినింగ్ టైం గుగ్గిలం మనకి పూజా సామాగ్రిలో దొరుకుతుంది. సో ఈవినింగ్ టైం అది వేస్తే బాగుంటుంది అండ్ స్మెల్ కూడా మంచిగా అనిపిస్తుంది అండ్ ప్లెజెంట్గా అనిపిస్తుంది అనమాట. సో నేనైతే ఎంచక్క అంటే ఇంకా నైట్ డిన్నర్లోకి సింపుల్ రెసిపీ అని అనుకున్నాను. సో పులిహోర అంటే ఆల్రెడీ రైస్ ఉంది కాబట్టి ఇంకా పులిహోర ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇలా టీటీడీ దేవస్థానంది ఛానల్ ఉంటుంది కదా, దాంట్లో ఎవ్రీ టైం పెడుతూనే ఉంటారు లైవ్. సో అది చూసుకుంటూ సో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ వీక్ ఆఫ్ కాబట్టి ఇంకా రెస్ట్ మూడ్లోకి ఉంటాము. సో నిదానంగా పని చేసుకోవచ్చు అని చెప్పేసి. అండ్ నేనైతే ఇంకా ఇంట్లో మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ డస్టింగ్ ఎక్కువ పడింది కాబట్టి మళ్ళీ వాటర్ పోసి నీట్గా వాష్ చేసి మాప్ పెట్టేసాను అనమాట. ఇయర్లీ వన్స్ అయినా సరే అట్లా క్లీన్ చేయించుకోవాలండి. మనం చేసేదానికంటే వాళ్ళు చేస్తేనే కొంచెం మంచిగా చేస్తారు, డీప్ క్లీనింగ్ చేస్తారు. కాకపోతే మనకు కొంచెం మల్టీ టాస్క్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇంట్లో బయట ఆ డస్ట్ ఎక్కువ పడుతుంది కాబట్టి కొంచెం నీట్గా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ బోల్డ్ అంత దుమ్ము ఉంది. బయట కంప్రెసర్కి అయితే ఇంకా ఎక్కువ దుమ్ము, బికాజ్ అది ఓపెన్ ప్లేస్ కదా. సో ఎక్కడ డస్ట్ అంతా దానికే పడిపోతుంది. అందుకే వాటర్ పోసి నీట్గా వాష్ చేసేసారనమాట. సో నిన్ననే పౌర్ణమి అయిపోయింది కాబట్టి బయట చందమామ చూడడానికి ఎంత బాగా అనిపిస్తుందో. సో చాలా చక్కగా అనిపిస్తుంది. అండ్ పిల్లలు కూడా బయట ఆడుకుంటున్నారు. ఈవినింగ్ టైం కొంచెం బాగా అనిపిస్తుంది సమ్మర్లో. సో ఇట్లా వింటర్లో వర్షాకాలం అప్పుడైతే ఇంకా బయట అస్సలు ఉండలేము. అండ్ దట్టు మాకు నేల ఎర్ర నేల కాదు,
కొంచెం నల్లమన్ను కాబట్టి బయట వర్షాకాలం అయితే అస్సలు ఉండలేము. ఎండాకాలం అయితే బాగా అనిపిస్తుంది, బాగా ప్లెజెంట్గా చల్లటి గాలి వస్తూ. సో నిన్న పౌర్ణమి అయిపోయింది కాబట్టి చందమామ కూడా చూడడానికి ఎంత చక్కగా ఉందో. ఎందుకో తెలియదు, నాకు సాటర్డే బాగా అనిపించింది అనమాట. సాటర్డే ఈవినింగ్ ప్రశాంతంగా అనిపించింది. సో ఇంకా నేను వంట చేసేద్దామని చెప్పేసి పులిహోరకి ప్రిపేర్ చేస్తున్నా. ఆల్రెడీ ఆఫ్టర్నూన్ చేసిన, అంటే ఆల్రెడీ రైస్ కుక్ చేసున్నాను, అది ఏంటంటే కొంచెమే ఉంది. సో ఎవరికి సరిపోనట్లుగా అండ్ కర్డ్ రైస్ అండ్ ఇది స్టార్ట్ చేసేద్దాము పులిహోర అని చెప్పేసి. అండ్ దీంట్లో ఇది నేను తీసుకొచ్చి ఒక 4 years అయిపోయిందండి. 4 years బ్యాక్ ఏమో తీసుకొచ్చాను, 4 or 3 years సరిగ్గా గుర్తులేదు. సో అప్పటి నుంచి మంచిగానే, అంటే మనం యూస్ చేసే దాన్ని బట్టి మన ఇంట్లో వస్తువులు కూడా అలాగే ఉంటాయి. సో అది ఇంకా నేనైతే అది సాంగ్స్ సరిగ్గా రావట్లేదని చెప్పేసి ఇయర్లీ వన్స్ అట్లా పెడుతూ ఉంటాను అనమాట. సో అది సాంగ్స్ సరిగ్గా రాకపోతే సెట్ చేసేస్తున్నారు. అండ్ ఇక్కడ నైట్ డిన్నర్లోకి ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. సో ఈ పచ్చిమిరపకాయలు నేను మజ్జిగ మిరపకాయల కోసమని తీసుకొచ్చా. అదేమైందంటే సరిగ్గా, అంటే ఫ్రెష్గా లేవన్నమాట, కొంచెం నానినట్లు అట్లా ఉంది. సో అందుకే ఇంకా నేను కూడా ఇంట్లోకి వాడేస్తున్నా. అవి అంత పెద్ద స్పైసీగా ఉండవు. సో అందుకే కొంచెం ఎక్కువ పచ్చిమిర్చి అయితే వేస్తున్నా. అండ్ మీరు చెప్పండి, పులిహోరలో ఖచ్చితంగా మీరు ఉల్లిపాయలు వేస్తారా లేదా అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో కొన్ని సైడ్స్ అయితే మనం ఇట్లా బొరుగుల తాలింపు ఎలా వేస్తామో అలా చేస్తూ ఉంటారనమాట. నాకు అంత ఉల్లిపాయలు వేస్తే పెద్దగా నచ్చదు. సో ఆనియన్స్ నేను కొన్ని దానిలోకి అవాయిడ్ చేస్తాను అనమాట. సో పులిహోరకైతే ఇంకా నాకు అసలు ఇష్టం ఉండదు. సో నేనైతే అవాయిడ్ చేస్తానండి పులిహోరలో, నాకు అసలు ఇష్టం ఉండదు. ఇంకా కొత్తిమీర కరివేపాకు అలాంటివి అంటారా, కొంచెం పచ్చిగా ఉంటాయి. ఐ మీన్ కొత్తిమీర ఫ్లేవర్, కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటాయి అనమాట టేస్ట్. పులిహోర అంటేనే అప్పటికప్పుడు చేసుకొని తింటేనే బాగుంటుంది. అండ్ ఈవెన్ బాక్స్లోకి అయితే అస్సలు బాగుండదు. అవి ఆఫ్టర్నూన్కి మనం నిమ్మకాయ రసం వేస్తాం కాబట్టి అవి బిరిసెక్కిపోతుంది. ఇంకా పిల్లలు అయితే అస్సలు తినరనమాట. సో అందుకే ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. యాక్చువల్లీ మేము ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ టైము అట్లనే, ఐ మీన్ బ్రేక్ఫాస్ట్ లాగా అట్లా ప్రిఫర్ చేస్తూ ఉంటాం. బట్ ఈరోజు ఎందుకో పులిహోర మీద క్రేవింగ్స్ ఎక్కువైపోయాయి. సో అందుకే అవి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో అది. అండ్ ఇది వచ్చేసి నేను డీమార్ట్లో తీసుకున్న 1 year బ్యాక్ తీసుకున్నాను అనమాట. సో అప్పటి నుంచి నేను ఫ్రూట్స్కి, ఫ్లవర్స్కి, లేదంటే ఇంకా ఒక్కోసారి ఆనియన్స్కి కూడా యూజ్ చేస్తూ ఉంటా. సో దేనికి ఏది యూజ్ చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. పిల్లలు ఒక్కోసారి దేనికి యూజ్ చేస్తారో వాళ్ళకు కూడా అర్థం అవ్వదు. అంటే పెన్సిల్స్ ఒక్కోసారి పెట్టుకుంటారు, నేనైతే ఆనియన్స్ ఒక్కోసారి పెడుతుంటాను. అంటే తెచ్చిన దాన్ని ఎలాగలాగా యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడైతే నేను పాపడ్స్ పెట్టడానికి యూజ్ చేస్తున్నా. యాక్చువల్లీ ఇది చపాతీ అట్లా ప్రిపేర్ చేసినప్పుడు కొంచెం బాగా అనిపిస్తుంది కదా అని చెప్పేసి ఇది పెడతాము. సో అది కాస్త వేరే దానికి యూజ్ అయిపోతుంది. అండ్ ఉత్త పులిహోర అయితే బాగుండదు కదా, దాంట్లోకి ఏమన్నా నంచుకోవడానికి సైడ్ డిష్గా పాపడ్ కానివ్వండి, వడియాలు కానివ్వండి, సో అవి వేస్తే చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి. అండ్ నేనేంటంటే హడావిడిలో కొంచెం రైస్లో వాటర్ అనేది ఎక్కువ వేసేసా. ఇక్కడ పోపు మనం పెడితే నచ్చదంట వాళ్ళకి. సో అందుకే మా వారు పెడుతున్నారు. ఈరోజు ఎందుకో తెలియదు, నాకు కొంచెం రెస్ట్ మోడ్ కావాలి అన్నట్లుగా అనిపిస్తుంది అనమాట. ఆఫ్టర్నూన్ ఎండకు వచ్చేసరికి తల తిరుగుతూ అండ్ వామిటింగ్ సెన్స్ ఉందన్నమాట. ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి కదా, ఆ ఎండకు వచ్చేసరికి సో కొంచెం బాడీ అనేది డీహైడ్రేట్ అయిపోయి వామిటింగ్ సెన్స్ ఎక్కువ ఉంది. సో అందుకే నాకు కూడా ఏం చేయాలని అనిపించలేదు. అందుకే మా వారైతే కొంచెం ఆయిల్ తక్కువ వేసి పులిహోర అయితే కలిపేస్తారనమాట. సో అది ఇంకా పులిహోర అంతా కలిపి పక్కన పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఇది కర్డ్. సో నేను ఇంట్లోనే చేసున్నాను అనమాట. అంటే మీగడ తీసి పెడుతున్నాను కదా, సో ఇంకా అది ఎప్పుడో 2 daysకి ఒకసారి అట్లా తీస్తున్నాను. అండ్ ఇప్పుడు పెరుగు వేస్తున్నాను కాబట్టి దీంట్లో వేసేద్దామని చెప్పేసి పెరుగు తోడేసి పెట్టున్నాను. చాలా గట్టిగా వచ్చిందండి. అంటే పాలు ఎంత బాగా వస్తున్నాయంటే పెరుగు టేస్టే చెప్పేస్తుంది, అంత బాగుందనమాట పెరుగు. సో సూపర్ టేస్టీగా ఉంది. అండ్ ఉత్త పెరుగుతోనే తినేయచ్చు అనమాట. ఈవెన్ లస్సీ చేస్తే కూడా చాలా టేస్టీగా వస్తుంది. సో అంత బాగుంది పెరుగు అయితే. అండ్ నేను వీక్లీ వన్స్ అంటే పాలు తీసుకొని వస్తాను కదా, 1 లీటర్ అట్లా తీసుకొని వస్తా. సో దాంట్లో నేను తోడు పెట్టేస్తా. ఇంకా బయట చూసారా పౌర్ణమి ఎంత బాగుందో. మనకి ఫ్రైడే రోజు పౌర్ణమి వచ్చింది కాబట్టి నిండు పౌర్ణమి. సో బయట అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకో ఈవినింగ్ టైము వ్లాగ్ అయితే అప్పుడప్పుడు షేర్ చేస్తుంటాను. నాకు చాలా బాగా నచ్చింది ఈ సాటర్డే ఈవినింగ్, బికాజ్ నెక్స్ట్ డే వీక్ ఆఫ్ కాబట్టి. అండ్
ఫైనల్లీ మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో అది మా డిన్నర్ ప్లేట్ అయితే. యా దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. హోప్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.